బాగా చల్లగా ఉన్నాయి పండ్లు చూస్తాను. పార్వతి గారు ఎవరిని ఏం అనదు మేడం, ఉన్నా కూడా మనం మాటలు మార్చి బూతులు తిడదాం, అలా అనడం తప్పు అన్నది పాపం. అంతే. హాయ్ అండి కిషోర్ గారు, చాలా లేటుగా వచ్చారు ఈరోజు. గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు. ఏం కాలేదు దివ్య, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చారా? ఓకే ఓకే, బాగా తిన్నారా? మహేంద్ర గారు హాయ్ అండి, కొంచెం బాధగా ఉంది. నేను ఉన్నాను కదా, ఎందుకు నీకు బాధ? నైట్ పార్వతి గారికి బుజ్జి లైవ్లో మస్తు కోపం వచ్చింది. ఎందుకు మహేశ్వర్, ఏమైంది? అయ్యో అయ్యో, అందుకేనా లైవ్కి రావట్లేదు? నేను లింక్ కూడా షేర్ చేశాను. అయ్యో అయ్యో మేడం, ఏం కాదు, ఫీల్ కాకండి. మహేశ్వర్ ఉంటే అస్సలు సూపర్ ఉండు. నేను అప్పుడే ఓపెన్ చేశాను, ఇంకా లైవ్ క్లోజ్ చేస్తున్నా అని క్లోజ్ చేసేసింది దివ్య. ఇంకా కొంచెం ముందు వస్తే ఇంకా నేను బాగుండేది. అప్పుడు ఫుల్ పనిలో ఉన్నా, తిన్నా ఏదో అలా. ఈరోజు సూర్యమామ చాలా కోపంగా ఉన్నాడు, ఫుల్ చెమటలు. మాకైతే మరీ అంత లేదు ఎండ. అసలు ఎందుకు నవ్వుతున్నావే? ఎందుకు నవ్వుతున్నానంటే మహేశ్వర్ ఉంటే నేను చూసాను కదా వైషు లైవ్లో, ఎవరితోనైనా రియాక్ట్ అయితే వాళ్ళు కూడా మహేశ్వర్ని రియాక్ట్ అయ్యేది. సో అందుకే నవ్వుతున్నాను, మహేశ్వర్ ఉంటే బాగుండు అని. నాకు ఇంకా మహేష్ అనే ఇద్దరు పారు పారు అని మాట్లాడారు ఏంటి ఆమెతో, అందుకే కోపం వచ్చింది. ఓ పారు, ఓ ఓకే ఓకే ఓకే, నేమ్ని పారు పారు అన్నారా? అయ్యయ్యో, అందుకే రావట్లేదా నా లైవ్కి ఈరోజు పార్వతి గారు? కాదు మేడం, మీరే అన్నారు వస్తుంది మీ లైవ్కి, వర్క్లో ఉందేమో అడిగింది. అదే మరి పడుకుందో లేకపోతే. అవును, ఏం కాదు దివ్య, నేను ఉన్నా కదా నీకు. కట్ అయిపోయింది. ఇందాక ఏమన్నారు మేడం? వైషు లైవ్ అని అర్థం కాలేదు. వైషు లైవ్లో ఎవరైనా బ్యాడ్ కమెంట్ చేస్తే మీకు రియాక్ట్ అవుతారు కదా వాళ్ళు, మీరు కూడా రియాక్ట్ అవుతారు కదా. సో అందుకే అంటున్నాను, మహేశ్వర్ ఉంటే బాగుండు, మంచిగా రియాక్ట్ అయ్యేవాళ్ళు అని. అప్పుడు ఈ టెన్షనే ఉండేది కాదు దివ్యకి, మనం ఉన్నామని ఇంకా బాగా మాట్లాడేది కదా దివ్య. మళ్ళీ వయసు చూస్తుందేమో అని మహేశ్వర్ భయం. డిలీట్.